ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 41.27 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని గుంటూరు జిల్లా తెనాలిలో చెప్పారు. రైతుల ఖాతాల్లో 24 గంటల వ్యవధిలోనే 10,000 కోట్ల నగదు జమ చేసినట్లు చెప్పారు. అనేక జిల్లాల్లో వెళ్లి వాళ్ళకు ధాన్యం కొనుగోలు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించినప్పుడు వారం రోజుల్లోనే 300 నుంచి 400 రూపాయలు రైతుకి గిట్టుబాటు ధర పెరిగే విధంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారాయి. దాదాపు 78% రైతాంగానికి 4 గంటల్లోనే మేము డబ్బు జమ చేయగలిగాం. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 100% ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన ఈ టార్గెట్ని పూర్తి చేస్తామనే నమ్మకం, విశ్వాసం ఖచ్చితంగా నాకు కలిగింది. వ్యవసాయ రంగాన్ని కాపాడే విధంగా తను చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించిందని, ఆ ఘనత మా కూటమి ప్రభుత్వానికే వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను.